హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈరోజు వీడియోలో నేను మట్టికాయతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్గా వీటితో ఫ్రై చేసుకుంటుంటాం కదా, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా మట్టికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 1/2 కేజీ మట్టికాయలు తీసుకొని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 10, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ 1, పల్లీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా 1. ఇక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. అలాగే మనం ముందుగా మిక్సీకి పట్టిన పచ్చిమిర్చి తొక్కు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉన్న పచ్చివాసన పోయేదానికి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఈలోపు మనం ముందుగా పచ్చిమిర్చి తొక్కును మిక్సీకి పట్టాం కదా, అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మట్టికాయలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మట్టికాయలు మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగతా మట్టికాయలన్నీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం కలర్ మారిపోయింది. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీకి పట్టిన మట్టికాయ తొక్కును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అలా అదంతా కూడా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత మూసి మట్టికాయల్ని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు పల్లీలు వేసి బాగా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, మట్టికాయలంతా కూడా మంచి కలర్లోకి వచ్చాయి. మనం పోసిన వాటర్ అన్నీ కూడా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు అవి ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఉడకపోతే ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా పూర్తిగా మట్టికాయలు ఉడికిన తర్వాతే మనం ముందుగా మిక్సీకి పట్టిన పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత మనం పల్లీలను వేయించి పొడి చేసుకోలేదు కాబట్టి అందులో ఉన్న పచ్చివాసన పోవడం కోసం అవసరమైతే కొంచెం నీళ్లు పోసి ఇంకొక 10 నిమిషాల పాటు మూత మూసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి అంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా మట్టికాయతో చట్నీ రెడీ. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.